ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న మహిళలందరినీ కూడా వేశ్యలు అని చెప్పి అనిపించాడు సాక్షి మీడియా ద్వారా జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి మైండ్లో ఏది ఉంటుందో అది సాక్షి మీడియా ద్వారా బయటకు వస్తుంది అనేది వాస్తవం, ప్రజలు ఎదిగిన సత్యం కూడా ఇది. కానీ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న మహిళల్ని వేశ్యలుగా ఎందుకు అనిపించాడనే విషయం చాలా జాగ్రత్తగా గమనించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కులాల మధ్యలో కుంపట్లు పెట్టేశాడు, మతాల మధ్యలో విద్వేషాలు రెచ్చగొట్టేశాడు, అది అయిపోయింది. ఇప్పుడు ప్రజల మధ్యలో విద్వేషాలు రెచ్చగొట్టడానికి జగన్మోహన్ రెడ్డి చేసిన ప్లాన్ ఇది. జగన్మోహన్ రెడ్డి సాక్షి మీడియా ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళలను కించపరుస్తే క్షణిక ఆవేశంలో ఎవరైనా సరే తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ, జనసేన పార్టీ వాళ్ళు కానీ, బీజేపీ పార్టీ వాళ్ళు కానీ జగన్మోహన్ రెడ్డి మతాన్ని తిరితే, మతాన్ని దూషిస్తే దాన్ని మతాల మధ్యలో విద్వేషాలు రెచ్చగొట్టేలాగా ప్లాన్ వేసిన జగన్మోహన్ రెడ్డి ఇది అనే విషయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు గమనించండి. జగన్మోహన్ రెడ్డి రాజకీయాలు ఎంత దరిద్రంగా ఉంటాయో ఒకసారి ప్రజలందరూ కూడా గుర్తించండి, గమనించండి, ఒకసారి ఆలోచన చేసుకోండి. జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడల్లా ఎంత నీచ స్థాయికి దిగజారిపోతాడు రాజకీయాలు చేయడానికి అనే విషయాలు మనందరికి తెలిసిన విషయమే. అంటే జగన్మోహన్ రెడ్డి ఇంట్లలో కూడా మహిళలు ఉన్నారు. అంటే రాష్ట్రంలో ఉన్న మహిళల్ని వేశ్యలుగా ముద్రేసే ప్రయత్నం చేస్తే రాష్ట్ర పరువు తీయటమే కాకుండా, రాష్ట్రంలో ఉన్న మహిళల్ని కించపరచడమే కాకుండా, రాష్ట్రంలో ఉన్న మహిళలను అలా తిరితే కనుక ఎక్కడైనా రిటాలియేషన్ వచ్చి ఇతర గొడవలకి దారితీస్తుంది, తద్వారా లాజిక్ లబ్ధ పొందే ప్రయత్నం చేయొచ్చు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి వేసిన స్కెచ్ ఇది అనే విషయం ప్రజలందరూ గుర్తించండి. ఎక్కడ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు క్షణికావేశంతో ఎక్కడ కూడా ఒక మాట అనకుండా జగన్మోహన్ రెడ్డి సాక్షి మీడియాని బ్యాన్ చేయించే ప్రయత్నం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక ఉద్యమం జరగాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అక్రమంగా సంపాదించిన డబ్బులతో సాక్షి మీడియా పెట్టాడు. ఈ సాక్షి మీడియాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మాట్లాడించి రాష్ట్ర ప్రజల మీద విషం కక్కే ప్రయత్నం చేస్తాడు, రాష్ట్ర ప్రజలకు అబద్ధాలు చెప్పే ప్రయత్నం చేస్తాడు. దయచేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి ఎక్కడ కనపడితే అక్కడ చెప్పులు తీసుకొని కొట్టాల్సిన అవసరం ఉంది అని నేను భావిస్తున్నా. ఎందుకంటే ఒక రాష్ట్రంలో మహిళలను అంత నీచంగా కించపరిచే ప్రయత్నం చేస్తే ఎందుకు వదిలేయాలి? ఇది ఈరోజు వేశ్యలతో పోల్చే ప్రయత్నం చేశాడు, రేపు ఇంకేదన్నా పోల్చే ప్రయత్నం కూడా చేస్తారు. వీళ్ళు ఉన్మాదులు, ఉగ్రవాదులు, ఎదవలు, సన్నాసులు. వీళ్ళ ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నారనే కూడా కొంచెం కూడా ఇంకిత జ్ఞానం లేదు. అసలు వీళ్ళ ఇంట్లో ఆడవాళ్ళకి గౌరవిస్తారా అని అనటానికి షర్మిలమ్మని ఏ రకంగా బూతులు తిట్టారో మనం చూసాము. అదేవిధంగా వివేకానంద రెడ్డి గారి కూతురు ఏ రకంగా బూతులు తిట్టారో మనం చూసాము. కన్న తల్లిని ఎంత నీచాతి నిజంగా కోర్టుకి బీడ్చారో మనం చూసాము. వీళ్ళు మహిళలకు ఎలా గౌరవిస్తారో మనం అనుకుంటాము. సో జగన్మోహన్ రెడ్డికి, సాక్షి టీవీకి సరైన సమాధానము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక ఉద్యమం రూపంలో రావాల్సిన అవసరం ఉందని నేను భావిస్తున్నా. జై హింద్.